భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు సుమారు కావస్తున్నప్పుడు కూడా రాజ్యాంగాన్ని అమలు చేసేటంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. సంపద అనేటటువంటిది కొంతమందికే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితుల్లో, సమాన హక్కులకి విఘాతం కలిగేటటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటట్టు తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో పాలకుల యొక్క విధానాలు ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు అందరం కూడా ఏకమై దేశ సంపదని పరిరక్షించుకునేటట్లుగా, అలాగే అంబేద్కర్ ఏదైతే సమాన హక్కులు అందరికీ అందాలనేటటువంటి ఆశయాల్ని ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో వాటిని అమలు చేసేటటువంటి దానికోసం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరూ కూడా పునరంకితం కావాలని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనేటువంటి పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ మహాశయునికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పేరుగాంచి ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈ దేశానికి ఆదేశిక సూత్రాలు మొదలుకొని ప్రాథమిక హక్కుల వరకు, అదేవిధంగా నిమ్నజాతి వర్గాల యొక్క హక్కుల వరకు శ్రమించి తన యొక్క మేధా సంపత్తిని ఈ భారతదేశానికి అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందించినటువంటి ఆశయాలను ఈరోజు నేడు పాలక వర్గాలుగా ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున అంబేద్కర్ ఏ మనువాదానికి వ్యతిరేకంగా అయితే తన పోరాటాన్ని కొనసాగించాడో, ఏ కుల వివక్షతకు వ్యతిరేకంగా అయితే ఏ పోరాటాన్ని కొనసాగించాడో, ఏ అస్పృశ్యత నివారణ కోసం అయితే పోరాటాన్ని కొనసాగించాడో, ఈ 21st సెంచరీలో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున వాటి కొనసాగించేటువంటి పాలక వర్గం ఈ దేశాన్ని ఏలడం ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, అంబేద్కరిస్టులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, అదేవిధంగా అభ్యుదయ కాముకులు అందరూ కూడా మానవతావాదులంతా కూడా ఒక ఎజెండా కిందికి, ఒక జెండా కిందికి రావాలి, ఈ దేశ రాజకీయాలను మార్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం భారత రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అని చెప్పి ఒకవైపున ప్రకటించినప్పటికీ కూడా వచ్చినటువంటి సంపదను కొద్దిమంది చేతుల్లోనే పోగుబడి కోట్ల రూపాయలకు వారి అధిపతులుగా అవుతా ఉన్నారు. అదేవిధంగా పేద వర్గాలు మరింత దరిద్రులుగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి దుస్థితి ఈ దేశంలో కొనసాగుతోంది. అందుకనే ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశ వ్యాప్తంగా కార్పొరేట్ల సంపదను పునఃపంపిణీ చేయాలి, సంపదలో సమానత్వం వాటా కావాలని చెప్పి ఈరోజు సిపిఐ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రతినబూనుతా ఉన్నాం. ఈ యొక్క భవిష్యత్తులో సంపద పునఃపంపిణీ కోసం, కార్పొరేట్ల యొక్క సంపద పునఃపంపిణీ కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.